చేయాలి కానీ లంసమ్స్ ఈజ్ నాట్ ఎ గుడ్ ఆప్షన్. మనం దాని లంసమ్స్ అవాయిడ్ చేయడం మంచిది. అంటే ఇంకా ఫాల్ ఉండే అవకాశం ఉంది, 22,000 కూడా వచ్చే అవకాశం ఉంది నిఫ్టీ అంటున్నారు. అక్కడ దాకా వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఎవరైనా లంసం ఉన్నవాళ్ళు, లేకపోతే కొంత ఇంకా ఇప్పుడు చాలా మందికి నాకు తెలిసి అయితే లిక్విడిటీ ప్రాబ్లం ఉంది. బాటం అయిపోయిందనే చాలా మంది అనుకుని చాలా సార్లు పెట్టేశారు, ఈ పాటికి ఉన్నదంతా పెట్టేశారు. సో వాళ్ళు ఇంకా ఇంకా కొద్ది గొప్ప ఉన్నవాళ్ళు 22,500 వరకు నిఫ్టీ రావచ్చు, అప్పుడు పెడదాం అనుకునే వాళ్ళు అక్కడ దాకా రావచ్చా? అవకాశం ఛాన్స్ ఉందా? తక్కువ అవకాశం. 22,500 వరకు రావడానికి అయితే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ అది హార్డ్లీ ఒక 1% డిఫరెన్స్ లోనే ఉంది. సో ఈ 1% రిస్క్ మనం తీసుకోగలిగితే ఇప్పుడు ఉన్నటువంటి జోన్ అయితే డెఫినెట్ గా మంచి జోన్. సో మార్కెట్ లో ఏ ఒక్క న్యూస్ కొంచెం పాజిటివ్ గా ట్రిగ్గర్ అయినా మళ్ళీ 22,500 టచ్ కాకుండానే పైకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పటి వరకు 22,800 వరకు వచ్చింది కాబట్టి హార్డ్లీ ఒక 1% డిఫరెన్స్ లోనే ఉంది. కాబట్టి ఈ 1% రిస్క్ మనం తీసుకోగలిగితే మాత్రం డెఫినెట్ గా మనకి నిఫ్టీ 50 లాంటి వాటిల్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ నుంచి బయస్ యాక్టివేషన్ అయితే ఎక్కువగానే ఉంది. సో ఫార్మాసిటికల్ కి సంబంధించి కూడా కొంచెం టారిఫ్ కి సంబంధించి హవెవర్ మనకు హోమ్ మినిస్టర్ సైడ్ నుంచి కూడా ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ సైడ్ నుంచి కూడా ఈ రోజు కొంత పాజిటివ్ న్యూస్ వినపడుతోంది. టారిఫ్స్ రిలేటెడ్ కొంత రిలాక్సేషన్ చేసే ప్రయత్నం మరింతగా చేస్తామని కూడా మేము ఈ గ్లోబల్ ట్రేడ్ పర్స్పెక్టివ్ లో కొంత ఫ్రెండ్లీగానే మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్నారు. కాబట్టి యుఎస్ సైడ్ నుంచి కూడా ఈ రెసిప్రోకేట్ మనకి ట్యాక్స్ ఇబ్బంది ఎక్కువగా ఉండకపోవచ్చు అని ఒక కొత్త హోప్ క్రియేట్ అయింది మార్కెట్ లో. దాని యొక్క రిజల్ట్ ఈ రోజు ఫార్మాసిటికల్ కూడా భయం కనిపిస్తోంది. సో మార్కెట్ ని స్టెబిలైజ్ చేసే ప్రయత్నం అటు ప్రభుత్వం వైపు నుంచి కూడా గత కొన్ని రోజులుగా మనకి గవర్నమెంట్ అఫీషియల్ సైడ్ నుంచి కూడా మార్కెట్ కాల్ కి సంబంధించి ఎటువంటి కామెంటరీ వినపడలేదు. ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ గారే స్వయంగా వచ్చి ఎఫ్ఐఎస్ చేసేది కేవలం ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే. సో టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని కొంత భరోసా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గోయింగ్ ఫర్దర్ మనకి ఇంకా కొంత కొత్త హోప్ ఇందులో క్రియేట్ అవకాశం ఉంది. అంటే పర్టికులర్ గా మనకి డిఐఏలు అటు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, బ్యాంకింగ్ సెగ్మెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎల్ఐసి లాంటి పెద్ద కంపెనీలు అయి ఉండొచ్చు. ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మనకు మార్కెట్ లో రివైవ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎల్ఐసి లాంటి కంపెనీ కనుక ఒక్కసారి మార్కెట్ బాటమ్ అవుట్ అయింది కనుక నమ్మింది అని అంటే అదే లాస్ట్ ఫార్మేషన్ ఆఫ్ ద బాటమ్ జరిగే అవకాశాలు ఉంటాయి. గతంలో కూడా ఎన్నో సార్లు మార్కెట్ లో బాటమ్ అవుట్ అయ్యే సమయాల్లో ఎల్ఐసి ఎంటర్ అయిన తర్వాత మార్కెట్స్ బాటమ్ అవుట్ అయ్యాయి. సో ఎల్ఐసిస్ ని కొంతవరకు ఇంటర్ఫియర్ చేసే ప్రయత్నం కూడా కొంతవరకు మన గవర్నమెంట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ లో పర్టికులర్ గా అది కూడా ప్రపంచ వ్యాప్తంగా అన్ని మార్కెట్లు అప్ సైడ్ వెళ్తుండగా కేవలం ఇండియన్ మార్కెట్ డౌన్ సైడ్ రావటం అనేది కొంతవరకు ఒక పానిక్ సిచ్యువేషన్. కేవలం ఇండియాలో మాత్రమే మనకి సెల్లింగ్ అనేది జరుగుతుంది. మనం గమనించినట్లయితే ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ 1.5 డికేడ్ నుంచి ఎటువంటి రిటర్న్స్ ఇవ్వకుండా రీసెంట్ గానే బ్రేక్అవుట్ జరిగి మనకి యూకే మార్కెట్ కూడా హయ్యర్ సైడ్ వెళ్ళడం గమనించాం. గత కొన్నాళ్ళుగా యూకే మార్కెట్ లో కూడా ఎటువంటి రిటర్న్స్ లేవు. సో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్స్ అన్ని పైకి వెళ్తున్నాయి. దానికి రివర్స్ ఇండియన్ మార్కెట్ కిందకి రావడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ గానే ప్రభుత్వం కూడా పరిగణిస్తూ గోయింగ్ ఫర్దర్ ఇండియన్ మార్కెట్స్ లో రివైవల్ తీసుకునే ప్రయత్నం అయితే వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ యూరోపియన్ మార్కెట్స్ లాగా, చైనీస్ మార్కెట్ లాగా, జపనీస్ మార్కెట్ లాగా 10 సంవత్సరాల పాటు రిటర్న్ ఇవ్వకుండా నెగటివ్ రిటర్న్ ఇచ్చే పరిస్థితి, అట్లాంటి పరిస్థితి వస్తుందా ఇండియన్ స్టాక్ మార్కెట్ కి? ఇండియన్ స్టాక్ మార్కెట్ వాటిల్లాగా ఇంకా మెచ్యూర్ అయిందని అయితే మనం అనుకోవడానికి అయితే లేదండి. ఇండియన్ మార్కెట్స్ ఇంకా గ్రో అవ్వడానికి చాలా ప్రాబబిలిటీ ఉంది. అటు చైనీస్ గానీ, యూకే మార్కెట్స్ గానీ, జపాన్ మార్కెట్స్ కానీ అవన్నీ చాలా మెచ్యూర్డ్. అంటే గ్రోత్ మనం ఇప్పుడుగా మనం టాప్ 5 ఆల్రెడీ డెవలప్ అయిన దేశం. ప్లస్ జీడిపి గ్రోత్ రేట్ చాలా తక్కువ ఉంటుంది అక్కడ, అంతేనా? ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ ఆల్రెడీ గ్రోన్ ఎకానమీస్ కాబట్టి వాటిలో స్కోప్ తక్కువ. బట్ ఇండియా ఈజ్ అ గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి నా అంచనా మేరకు ఇండియాకి 100 సంవత్సరాలు వచ్చేంత వరకు అంటే 2047 వరకు కూడా గ్రోత్ స్టోరీకి ఎటువంటి ఇబ్బంది లేదని గట్టిగా నమ్ముతున్నాను. కానీ మరి ఈ సంవత్సరం 2020 సంవత్సరాలు చూస్తే వరస్ట్ పర్ఫార్మర్ నిఫ్టీయే. ఇది మనం సంతోషంగా తీసుకోవాల్సిన అంశం అండి. నేను ప్రతి ఇన్వెస్టర్ కి అదే మాట చెప్తాను. ఎప్పుడైనా సరే మనం బస్ ఆగున్నప్పుడు ఎక్కే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనకి మంచి ఫెయిర్ వాల్యుయేషన్స్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. అండ్ ఈవెన్ మనం టెక్నికల్ గా చూసిన మార్కెట్స్ అనేవి డిప్ అయినప్పుడు ఒక హెల్దీ ఫార్మేషన్ స్ట్రక్చరల్ గా చేస్తూ ఉంటాయి. ఇప్పుడు డిప్ అయింది, ఫ్రెష్ బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది. ఇప్పుడు సెల్లింగ్ కూడా చాలా అగ్రెసివ్ గా జరుగుతుంది కాబట్టి పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎంటర్ అవ్వడానికి లిక్విడిటీ కూడా దొరికే ప్రయత్నం చేస్తూ ఉంటది. కానీ ఇటువంటి సమయాల్లో మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అని అంటే, ఏ సెక్టార్స్ అయితే వాల్యుయేషన్స్ లో బాగున్నాయో వాటిలోకి మాత్రమే ఎంటర్ అవ్వాలి. కానీ హై వాల్యుయేషన్స్ ఉన్న సెక్టార్స్ లైక్ మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ లాంటి వాటిలోకి ఎంటర్ అయినట్లయితే ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ప్యారలల్ గా ఉన్నాయి. సో ఎప్పుడైనా కొంత కాషియస్ గా ఎటువంటి వాల్యుయేషన్స్ తోటి మార్కెట్ రన్ అవుతుందో గమనించుకుంటూ ఏవైతే ఫేర్ గా ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే అవి డిప్ వచ్చినా మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఏ కంపెనీ అయినా సరే మళ్ళీ వాటి యొక్క ప్రీవియస్ వాల్యుయేషన్ కి రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఫేర్ గా ఉన్నప్పుడు కొనే ప్రయత్నం చేద్దాము.
ఇప్పుడు మార్కెట్స్ లో మనకి పర్టికులర్ గా ఇప్పుడు లార్జ్ క్యాప్ సెగ్మెంట్ అనేది ఫేర్ గా ఉంది కాబట్టి డెఫినెట్ గా ఒక మంచి ఆపర్చునిటీ. అండ్ ఎఫ్ఎంసీజీ అయితే విపరీతమైన డిస్కౌంట్ లో ఉన్నట్టుగా మనం పరిగణించవచ్చు. నిఫ్టీ 50తో కంపేర్ చేస్తే మనకి లాస్ట్ 5 సంవత్సరాల్లో ఎఫ్ఎంసీజీ చాలా తక్కువ రిటర్న్ డెలివర్ చేసింది. లాస్ట్ ఇయర్ లో ఒకే ఒక సెగ్మెంట్ నెగిటివ్ రిటర్న్ ఇచ్చిందంటే అది ఎఫ్ఎంసీజీఏ. సో బేసిక్ గా ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ ఇష్యూ అది ఆల్మోస్ట్ రిజాల్వ్ అవుతుంది కాబట్టి ఎఫ్ఎంసీజీ అయి ఉండొచ్చు, ప్రైవేట్ బ్యాంకింగ్ అయి ఉండొచ్చు, ఎన్బిఎఫ్సిస్ అయి ఉండొచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి గోయింగ్ ఫర్దర్. రైట్, థ్యాంక్ యూ రేవంత్ గారు. రేవంత్ గారు ఒక గోల్డెన్ వర్డ్ చెప్పారు, బస్సు ఆగి ఉన్నప్పుడే ఎక్కాలి, పరిగెత్తే బస్సును పట్టుకోవద్దని. సో ఇప్పుడు బస్సు ఆగి ఉంది, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక మంచి కరెక్షన్ అన్నది దొరుకుతోంది. లాంగ్ టర్మ్ దృష్టిలో ఆలోచించే వాళ్ళకి, ఎస్పెషల్లీ లార్జ్ క్యాప్లో పెద్ద సంస్థల్లో టాప్ 100 నిఫ్టీ టాప్ 100 కంపెనీల్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి డెఫినెట్గా ఇది ఒక మంచి అవకాశం. స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో మాత్రం ఇంకాస్త వెయిట్ చేయాల్సి ఉంది, ఇంకాస్త కాస్ట్లీగా ఉన్నాయి, ఫెయిర్ వాల్యుయేషన్లు లేవు అవి అని ఆయన చెప్తున్నారు. చూడాలి, 8 సెషన్స్ తర్వాత నిఫ్టీ తొలిసారిగా పాజిటివ్గా ఎండ్ అయింది. ఈ వారంలో ఎటువంటి పరిస్థితి ఉంటుంది, ఈ రాబోయే 4-5 రోజుల్లో మళ్ళీ, ఎందుకంటే చాలామంది స్టాక్ మార్కెట్లో లాస్ట్ 6 monthsలో చాలా పోగొట్టుకున్నారు, వాళ్ళ నష్టం రికవరీ అవుతుందా లేదా అన్నది చూడాల్సింది. ఇది రేవంత్ చలమల